ఏం చేస్తున్నావు బ్రో షగ్జా? రే బ్రో బార్బల్ డ్రాయింగ్. అవునా? లో పెళ్ళని కొట్టడానికి వస్తలే, ఫామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా మందికి బార్బల్ డ్రాయింగ్ లా ఎంత బెండ్ కావాలో కరెక్ట్ ఐడియా ఉండదు. మరీ రౌండెడ్ బ్యాక్ పెట్టుకొని బెండ్ అవుతారు, లేకపోతే మరీ అప్రైట్ ఉండి చేస్తారు. 2 ways చెప్తా. ఫస్ట్ ఒక స్టిక్ తీసుకోండి, స్పైన్ న్యూట్రల్ పెట్టి చెస్ట్ అప్ అంటే లీన్ బ్యాక్ కాకండి, ఇట్లా న్యూట్రల్ ఉండాలి స్పైన్. షోల్డర్ బ్లేడ్స్ రోల్ బ్యాక్. ఈ స్టిక్ మీ థైస్ మీద పెట్టుకోండి ఈ పొజిషన్లో. యాజ్ యూ గో డౌన్ పుష్ అప్ బట్ బిహైండ్ ఇట్లా. అండ్ త్రూ అవుట్ ద మూమెంట్ మేక్ ష్యూర్ మీ థైస్కి స్టిక్ అయ్యి ఉంది. మేక్ ష్యూర్ మీ నీస్ కూడా అంత బెండ్ అవుతున్నాయి ఇట్లా. మేబీ ఈ ప్యాంట్లో కనిపిస్తలేదేమో బ్యాగీ ప్యాంట్ అని. చెస్ట్ అప్ ఆల్ ద టైమ్ అండ్ ఈ లెవెల్ నీస్ మంచిగా బెండ్ పెట్టుకోండి. ఇట్లా చేయాలంటే పాసిబుల్ కాదు కదా, థైస్కి ఇక్కపోతే. మనం న్యాచురల్ యాంగిల్ ఏదైతుందో ఇట్లా వదిలేయండి. ఇట్లా ఈ నుంచి పుల్ ఇట్ టు యువర్ బెల్లీ బటన్. ఎల్బోస్ అవుట్ కాకుండా లోపల పెట్టుకొని ఇట్లా. నెక్ వచ్చేసి మరీ ఇట్లా పైకి పెట్టుకొని ఇట్లా చేయకండి, స్ట్రెయిన్ అవుతుంది. దాని బదులు న్యాచురల్ యాంగిల్ ఏదైతుందో ఆడ పెట్టుకోండి, లేకపోతే ఇట్లా కిందికి పెట్టుకొని చేయండి. సో ఇంకొక టెక్నిక్ ఏంటంటే స్టాండ్ అగేన్స్ట్ ద వాల్, మొత్తం స్టిక్ అయి ఉండండి ఇట్లా. ఈ నుంచి ఇంత ఈ డిస్టెన్స్ లో నిలబడండి. సేమ్ పాస్చర్, షోల్డర్ బ్లేడ్స్ రోల్ బ్యాక్, చెస్ట్ అప్, న్యూట్రల్ స్పైన్. అండ్ ఈ నుంచి పుష్ యువర్ బట్ బిహైండ్ వైల్ బెండింగ్ యువర్ నీస్ ఇట్లా. ఇక టచ్ అవుతుంది కదా ఇప్పుడు, షుడ్ బి యాంగిల్ ఇంత బెండ్ అయ్యి ఈ నుంచి దిస్ మంచిగా ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్కరెక్ట్లీ డన్ బ్యాక్ ఎక్సర్సైజెస్, ఎందుకంటే చాలా మందికి పాస్చర్ ప్రాబ్లమ్ ఉంటుంది. స్టాండ్స్ వచ్చేసి రెండిట్లా షోల్డర్ విత్ ఆర్ జస్ట్ ఇన్సైడ్ షోల్డర్ విత్ పెట్టుకోండి. అర్థమైంది కదా? మీ ఫ్రెండ్ కోరికని ఇట్లా ఉండడం రాదంటే వాళ్ళకి షేర్ చేయండి.